హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడుస్ కిచెన్. ఈరోజు నేను చిన్న రైస్ చేయడానికి వెళ్తున్నానండి. చూడండి, ఈ రైస్ చాలా కూరగాయలు ఏమి లేకపోతే, నోరు బాగాలేకపోతే కూడా ఇది చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఏం లేదు, చూడండి, చిన్న కొంచెం వెల్లుల్లిలు, కొంచెం కారం పొడి, పసుపు పొడి, ఉప్పు పొడి అన్నీ వేసుకొని ఇలా దంచుకోవాలండి. ఇలా దొడ్డుబొడ్డుగా దంచుకోవాలి. కొంచెము మెత్తగా పొడి మెత్త పేస్ట్ చేసేది అవసరం లేదు, కొంచెం లావుగానే ఉండాలి, నోటికి కనపడేటట్టు. అది తీసుకునేసి ముద్దని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. అలా ఎక్కువ హెవీ గ్యాస్ తక్కువ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దానిలో పల్లీలు కూడా కొంచెం మనం ఫ్రై చేసి కొంచెం నోటికి తగిలేటట్టు దొడ్డు పల్లీలు దానిలో పాటు వేసుకోవాలండి. అన్నీ కలుసుకొని ఫ్రై అయిన తర్వాత ఈ ముద్దని తీసి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకునే తర్వాత కొంచెం స్లైట్గా ఫ్రై చేసి అన్నం వండి పెట్టుకున్న అన్నం తీసి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం మంచిగా పైన కింద కలిపి ఫ్రై చేయాలి, ఎక్కువ సిమ్లో పెట్టుకొని, లేక కింద మాడిపోతుంది. పైనకి వెళ్ళి కొంచెం కింద కారం పొడి వేసుకొని తక్కువ పడితే తర్వాత ఈ పల్లీలు కొంచెం ఇంకోసారి మనం మిక్సీలో కోర్స్ చేసుకోవాలండి. అంత పొడిగా మెత్తగా చేయకూడదు, కొంచెం లావుగా ఉండాలి. ఆ పొడిని ఆ పల్లీని తీసి దానిలో పైనకి వెళ్ళి వేసుకోవాలి. నోటికి పప్పులు కత్త చాలా బాగా టేస్టీగా మంచి చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, అది కలిపేసుకోవాలి. పైనకి ఇంత కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర పైనకి వెళ్ళి వేసేసుకోవాలండి. అంతేనండి, రైస్ రెడీ అయిపోయింది. దాన్ని బట్టి పక్కన ఉల్లిపాయ నంచుకోవచ్చు, కీరకాయ నంచుకునేసి మీరు తినండి. కొంచెం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి, ఇంకా టేస్టీగా ఉంటుందండి. ఓకేనండి.